నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామపాల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామపాల్ ఆదోని డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డిలు గురువారం పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వంటగదిలో పాడైపోయిన కూరగాయలను చూసి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆహారం పెట్టడం లేదని, ఉడకని అన్నం పెట్టడంతో ఆకలితో ఉండాల్సి వస్తుందని విద్యార్థులు విచారించగా వచ్చిన అధికారులకు తెలిపారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి స్టోర్ రూమ్లోకి వెళ్లి అక్కడ ఉన్న ఆహార పదార్థాలను, ఆహార తయారీ కోసం ఉపయోగించే బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను తదితర అంశాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాంపాల్, ఆదోని డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు వివిధ పత్రికలు, ఛానల్లో వచ్చిన వార్తలకు సంబంధించి విద్యార్థి సంఘాల ఆందోళన దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు కస్తూర్బా గాంధీ పాఠశాల బాలికల విద్యాలయాన్ని సందర్శించామని తెలిపారు. ఇక్కడ విద్యార్థులతో ప్రత్యక్షంగా వారితో ఆహార లోపం, ఆహారం సరిపోకపోవడం వంటి అంశాలపై క్షుణ్ణంగా మాట్లాడి పూర్తి విషయాల గురించి అడిగి తెలుసుకున్నామన్నారు. వాటిపై నివేదికలను తయారు చేసి జిల్లా కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేస్తామని, తదుపరి బాధ్యులపై వారి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తప్పనిసరిగా విద్యార్థులకు ఎటువంటి లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరి వెంట ఎంఈఓ ఆంజనేయులు, ఎంఈఓ జి మధుసూదన్ రాజులు సమేత అధికారులు ఉన్నారు. ఉడకట్లేదు అంటే పిల్లలు చెప్పింది సొరకాయలు ఎప్పుడు చేయదంట. పిల్లలు దోసకాయలు వద్దన్నప్పుడు తినాలని ఇష్టం లేనప్పుడు టీవీ సార్ సొరకాయలు దోసకాయలు ఇప్పుడు చపాతీలు చేయడం లేట్ అవుతుంది కదా, ఇంకోటి చికెన్ విషయంలో సార్ చికెన్ విషయంలో తక్కువ ప్రతిరోజు ఉంటుందా ఏదో ఒకటి రోజు దోసకాయ వేస్తారు సార్, క్యారెట్ వేస్తారు సార్. ఒకటి పెద్ద వేసిన సరిపోతుంది. పాలు ఇస్తారా, రాగి మాల్ట్ ఇస్తారా? ఏమేమి కూరగాయలు ఇస్తున్నారు? కూడా నీళ్ళు ఉంటుంది సార్. చపాతి పిండి ఉంటుంది సార్. దోశ కొంచెం చిన్నగా ఉంటుంది సార్. సరిపోట్లేదా? ఒకటే పెడతారు సార్ దోశ. ఒకటే పెడతారు. చిన్న ఉంటుంది చపాతి 2 సార్, పూరి 3 సార్. ఇంతకుముందు ఒకటే సార్. ఎన్ని రోజుల నుంచి అట్లా ఒకటే పెడతారా? మేము ఎవరిని మనము మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం అడుగుతాం. మంచి కోసమేనా? నమ్ముతారా? ఎక్కడ ఇస్తారమ్మా? ఇప్పుడు పీరియడిక్ టెస్ట్ ఉన్నట్టుంది, ఎఫ్ఐ ఉంది కదా. కొంతమంది బాగానే ఉంటుందా అని అందరూ ఇలాగే బాధపడుతుంటారు లేకపోతే సమస్య ఏంటిది? రోజు తినబుద్ధి కాదా? స్నాక్స్ బాగానే పెడతారా? ర్యాక్స్ పెట్టుకొని స్టోర్ రూమ్ పెట్టుకోండి. ఓకే మేడం, తీసుకొని రావడం
కానీ ఏమైనా చేయడం కానీ వీడి మేడం తీసుకొచ్చుకున్నాను మేడం నాకు కొద్దిగా సమయం ఇస్తే మేము వాళ్ళతో సరే సార్ 10 సంవత్సరాలుగా డిస్కస్ అవినీతికి ఆమె చక్రవర్తి అయింది ఇక్కడ. ఆ రోజు ముందుగానే వంట మనుషులకు ఒక రోజు హాలిడే ఇస్తున్నారు. కేవలం ఆమె చేసే అక్రమాలను దాచిపెట్టుకోవడానికి వీళ్ళు బయట తీసుకొస్తారనే ఉద్దేశంతో వీళ్ళ మీద కక్షాలను చర్యనే ఆమె కేవలం గోడ నుంచి తప్ప ఇక్కడ నుంచి ఆమె చేసేది ఏం లేదు. అధికారులతో ఒకసారి డిస్కస్ చేసి నేను దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. వివిధ సాఫ్ట్ ఛానల్స్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా సబ్ కలెక్టర్ ఆదోని వాళ్ళ సూచన మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, డిఈఓ గారి ఆదేశాల మేరకు ఈ ఎమ్మిగనూరు కేజీబీవీని సందర్శించడం అయింది. ఇక్కడ పిల్లలను అందరినీ విచారించగా అందరూ ఆహారము సరిగా ఉడకట్లేదు, సరిపోవట్లేదు. సరిపోనంత తినడం వలన క్లాసుల మధ్యలో కళ్ళు తిరగడం, బ్రేక్ఫాస్ట్ లేట్ కావడం వల్ల 2-3 క్లాసులు వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు తెలియజేశారు. ఏడీ వాల్సార్ గారు, అదేవిధంగా ఎన్ఈఓలు, జీసీడీఓ గారు అందరూ కలిసి అందరితో వ్యక్తిగతంగాను తరగతి గదుల్లోనూ మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఇబ్బందులన్నింటినీ 100% పరిష్కరిస్తాం మా స్థాయిలో. అదేవిధంగా బాధ్యులైన వారు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చర్యలు కైకొనే విధంగా మన గౌరవ డిఈఓ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే డ్రాప్అవుట్ చిల్లలను దృష్టిలో పెట్టినటువంటి కేజీబీవీల్లో ఇలాంటివి జరగడము బాధాకరము. కానీ ఇవి తర్వాత మళ్ళా పునరావృతం కాకుండా చూస్తామని మీ పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా సంఘాలకి తెలియజేస్తున్నాము. ఈ పొరపాటు భవిష్యత్తులో లేకుండా మేమైతే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మార్చుతాం. వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డిఈఓ, ఆదోని డివిజన్. ఇందులో భాగంగా చిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని, మరి సరిగా వండడం లేదని, తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు, తలనొప్పులు, మరి ఫుడ్ చాలనంత కారణాన్ని బట్టి పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ కలెక్టర్ గారు ఆదోని 1 and 2 ఎమ్మిగనూరు మరి సమగ్ర శిక్షణ నుంచి జీసీడీఓ గారు మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్రంగా విచారణ జరపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిశితంగా చర్చించడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది. మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము. వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము నిన్నటి దినాన కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది. మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్కూళ్ళ ద్వారా మరి పిల్లలు పూర్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలసపోయే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో చేర్పించడము, మరి ఈ యొక్క పూర్ విద్యార్థుల కోసము
ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం వారు చేపట్టే ఈ స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి, దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి మరి డిఓ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి వీటన్నింటినీ సమగ్రంగా నివేదించి ఇక్కడ ఏవైతే లోటుపాట్లు అన్నింటినీ తప్పకుండా 100% సరి చేస్తాము అని తెలియపరుస్తాం. ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని, మరి సరిగా వండడం లేదని, సరైనంత క్వాంటిటీ మాకు పెట్టట్లేదని విషయాలు తీసుకొచ్చారు. వాటిని మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యుల్ పాల్, డిఓ ఆఫీస్ కర్నూలు.